యూట్యూబ్ థంబ్నెయిల్ని ఎడిట్ చేసుకోవడానికి 3 అప్లికేషన్స్ కంపల్సరీగా మనకి చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ అంటే 1K 2K 3K 4K. సో మనకేంటంటే జస్ట్ మన థంబ్నెయిల్ పిక్చరు, మన టైటిల్ ఈ రెండు కానీ మనం కానీ దాంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఉన్నంగా మనం ఆటోమేటిక్గా మనమే ఎడిటింగ్ నేర్చుకొని మనమే డెవలప్ అవుతాం. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది మన వీడియోలో చూద్దాం. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలని చాలా కష్టపడుతూ ఉంటారు, రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటారు. వాటిలో చెప్పే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది లెంతీగా చెప్తారు, కొంతమంది షార్ట్ గా చెప్తారు. మనం చెప్పే ప్రాసెస్ అర్థమైతే ఖచ్చితంగా. సో ఎవరైనా కూడా ఏదైనా కూడా ఒక యూట్యూబ్ లో ఒక వీడియో ఫేమస్ అవ్వాలంటే థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్, టైటిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కానీ మనం కరెక్ట్ గా కానీ అవతల వాడికి మనం ఏం చెప్తున్నాం అని ఆ వీడియోలో కానీ మనం కానీ చూపెడితే ఖచ్చితంగా మన వీడియోని తను లైక్ చేస్తాడు. సో నేనేంటంటే మీకు చాలా సింపుల్ గా విత్ ఇన్ 5 minutes లో అదే యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. మొట్టమొదటిసారిగా మనం ఎవరైనా కూడా యూట్యూబ్ చేసే చిన్న సబ్స్క్రైబర్స్ నేను చెప్పేది ఒకటే, మనం అవతల వాడికి మనం ఏం కంటెంట్ అంటే మన వీడియోలో ఏముంది, మన వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఆ థంబ్నెయిల్ చూపిస్తే చాలు. మనం పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మన చిన్న సబ్స్క్రైబర్స్ కాబట్టి మనం ఏంటంటే ఏదైతే మన సబ్స్క్రైబర్స్ కి మనము చేసే వీడియో అప్లోడ్ చేసినా కూడా మన వీడియోని థంబ్నెయిల్ చూస్తే మన వీడియోని ఓపెన్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్లీ అందరు థంబ్నెయిల్ బేస్ చేసుకొని సజెషన్లకు వెళ్ళాలా వద్దా అనేది ఇప్పుడు విత్ ఇన్ 5 minutes లో తెలిసిపోద్ది. యూట్యూబ్ థంబ్నెయిల్ ని ఎడిట్ చేసుకోవడానికి 3 అప్లికేషన్స్ కంపల్సరీగా మనకి చాలా ఇంపార్టెంట్. అది ఒకటి వచ్చి పిక్స్లాబ్, 2 వచ్చి ఆటో కటర్, 3 వచ్చి తెలుగు కమాండ్. ఈ 3 అనేది మన ఫోన్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఎందుకంటే ఈ 3 అప్లికేషన్స్ మన ఫోన్ లో ఉంటే ఎప్పుడైనా కూడా మన థంబ్నెయిల్ ఈజీగా చాలా సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పిక్స్లాబ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అడిగినప్పుడు క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేయండి. ఇక్కడ డిలీట్ అనే సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలా, మన థంబ్నెయిల్ సైజ్ అనేది సెట్ చేసుకోవాలా. ఈ థంబ్నెయిల్ సైజ్ అనేది సెట్ చేసుకునేటప్పుడు కస్టమ్స్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేసుకుంటే మన థంబ్నెయిల్ సైజ్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలా, మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకుని క్రోమ్లోంచి టెక్స్ట్లోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి తర్వాత ఆల్బమ్స్లోకి వెళ్ళి నేను ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది దాన్ని నేను ఓకే చేసుకుంటా. సో అది ఓకే చేసుకోగానే మనకి ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. సో కర్సర్ పట్టుకుని ఇట్లా స్వైప్ చేసినప్పుడు అది మ్యాక్సిమం అవుతుంది. సో ఏదైతే మన స్క్రీన్ ఉంది కదా ఆ స్క్రీన్కి మ్యాక్సిమం అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలా, ఫస్ట్ మనం ఎక్కడైతే టెక్స్ట్ని సేవ్ చేసుకున్నావో అవి ఒక్కొక్క టైటిల్గా నువ్వు తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసుకుంటూ ఉండాలి. సో నేనైతే ఒక్కొక్క టైటిల్గా డివైడ్ చేసుకున్నాను. ప్లస్ సింబల్ ఓకే చేసి టెక్స్ట్లోకి వెళ్ళి సో అక్కడైతే నేను ఏదైతే వాట్సాప్లో సేవ్ చేసుకున్న టెక్స్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. సో టెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి సో మీకు ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక టెక్స్ట్ని ఫస్ట్ తెలుగు వాయిస్ కమాండ్ ద్వారా మనం ఏదైతే చెప్తే అది వాయిస్ కమాండ్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తుంది. సో దాన్ని కాపీ చేసుకొని దాన్ని వాట్సాప్లో ఎవరికో ఒకరికి సెండ్ చేస్తే అది అక్కడ ఉంటుంది, దాన్ని బ్యాకప్ లాగా. సో దాన్ని కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుని ఇక్కడ ఈ 3 యాప్స్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 యాప్స్ అనే ఒక టెక్స్ట్ని తీసుకొని కాపీ చేసుకొని సో డైరెక్ట్గా పిక్స్లాబ్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఓకే చేసుకొని నెక్స్ట్ ఆ టెక్స్ట్ని సైజ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలా. కర్సర్ పట్టుకొని లెఫ్ట్లో కొంచెం మ్యాక్సిమం చేస్తే కొంచెం ఆ టెక్స్ట్ అనేది సైజ్ అనేది పెరుగుతుంది. సో మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అనేది పెంచుకున్న తర్వాత కొంచెం మన కరెక్ట్ యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలా, ఆ టెక్స్ట్ అనేది మూవ్ అవ్వకుండా ఏదైతే మనం టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్న టెక్స్ట్ అనేది
మళ్ళీ ఇంకొక టెక్స్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకునేటప్పుడు ఆ పైన ఉన్న టెక్స్ట్ మూవ్ అవ్వకుండా దాన్నే లాక్ చేసుకోవాలి. సో మనకు కరెక్ట్గా ఇంకా సెట్ కాలేదు. ఇంకొంచెం సారీ, కింద ఉన్న చంద్రాకార సింబల్ని పట్టుకొని అది రొటేట్ చేసుకునేది. సో ఇంకొంచెం ఈ 3 యాప్స్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఆ 3 యాప్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా, కలర్ చేంజ్ చేయాలి. సో ఈ 3 యాప్స్కి నేనేమనుకున్నానంటే పసుపు కలర్ అనేది యాడ్ చేద్దామని చూశాను, ఎందుకంటే అది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే, పసుపు కలర్ ఓకే చేసుకొని ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా, ఈ ఫాంట్ అనేది స్టైల్ అనేది చేంజ్ చేస్తాం. చూడండి, స్టైల్లోకి వెళ్ళి అక్కడ బీని సెలెక్ట్ చేసుకోగానే మనం ఫాంట్ సైజ్ అనేది కొంచెం థిక్నెస్గా చూపిస్తుంది. సో మనకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రోక్కి ఇవ్వాలి. స్ట్రోక్ మీద ఓపెన్ చేసి ఎనేబుల్ అని చేస్తే మనకి ఆ ఫాంట్కి బార్డర్స్ అనేది అటాచ్ అవుతుంది. ఆ ఫాంట్స్ అనేది బార్డర్స్ టైప్లో కొంచెం నేమ్ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం ప్లస్ సింబల్ పక్కన డైమండ్ ఆకారంలో ప్రెస్ చేసి లాక్ చేసుకోవాలా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా, సేమ్ ఇంకో నేమ్ కూడా అలాగే ఫస్ట్ టెక్స్ట్ అని ఓపెన్ చేసి వాట్సాప్లోకి వెళ్ళి మీ ఫోన్లో ఉంటే అని సెకండ్ నేమ్. సో ఇదంతా ఒకే టెక్స్ట్ రూపంలో మనం అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేమ్స్ అన్నీ ఒకే సైజులో వస్తాయి. అలా ఒకే సైజులో వస్తే మనకు థంబ్నెయిల్ అనేది చూసేదానికి అంత అట్రాక్టివ్గా ఉండదు. సో ఒక నేమ్ చిన్నదిగా, ఒక నేమ్ పెద్దదిగా, ఒక నేమ్ చిన్నదిగా, ఒక నేమ్ పెద్దదిగా, మనకి ఏదైతే కంటెంట్ పరంగా థంబ్నెయిల్కి ఏదైతే అవసరమైన నేమ్ అనేది కొంచెం హైలైట్ చేసి చూపించేదానికి నేను ఇలా నేమ్స్ అనేది సెట్ చేసుకున్నాను. మీకు అలా కష్టంగా ఉంది అనుకుంటే ఒకటే నేమ్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీగా ఎడిటింగ్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో అలా చేస్తే ఏంటంటే అన్నీ ఒకే సైజులో ఉన్నప్పుడు హైలైట్ అంటే ఏదైతే మనం హైలైట్ చేస్తాం ఆ నేమ్ అనేది మనకు అంత స్పెషల్గా కనిపించదు. సో అది నేను చెప్పేది. సో సేమ్ ఇందాకట్లాగే ఆ టెక్స్ట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కలర్ యాడ్ చేసుకోవాలా. సో వైటే వైట్ నచ్చింది కాబట్టి వైటే ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే ఫాంట్ స్టైల్ అనేది సింప్లీగా ఉంది చూడడానికి, ఈ బి అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఆ సైజ్ అనేది కొంచెం థిక్నెస్గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్ట్రోక్ ఎనేబుల్ చేస్తే ఆ నేమ్ అనేది చాలా కలర్ఫుల్గా అనేది చూపెడుతుంది. సేమ్ ఇలాగే 4 టైటిల్స్ అనేది మళ్ళీ డైమండ్ ఆకారంలోకి లాక్ చేసుకున్నప్పుడు ఏదైతే మనం టెక్స్ట్ యాడ్ చేసుకున్న టెక్స్ట్ అనేది మూవ్ అవ్వకుండా లాక్ చేసుకోవడం, మనకు అవసరం లేనప్పుడు ఆ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవడం సేమ్. సో ఇలా అన్ని నేమ్స్ ఇలాగే చేసుకున్న తర్వాత ఫైనల్గా ఏం చేయాలా, ఇంకా ఏదైతే మన థంబ్నెయిల్ పిక్చర్ అనేది అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఆల్రెడీ నేను థంబ్నెయిల్ పిక్చర్ అనేది ఆటో కటర్ ద్వారా అప్లికేషన్ ద్వారా నేను కట్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నాను. టెక్స్ట్లోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఆల్బంలోకి వెళ్ళి నేను ఏదైతే పిక్చర్ కట్ చేసుకున్నాను దాన్ని కాపీ చేసుకొని సేమ్ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు యాడ్ అయిపోతుంది. సో ఒకటి ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకున్నప్పుడు మన పిక్చర్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మన స్ట్రోక్ అనే సింబల్ని ఎనేబుల్ చేస్తే మన ఇమేజ్ చుట్టూ అనేది ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లైన్ వల్ల మనం ఏదైతే కట్ చేసిన ఇమేజ్ ఎక్కడైనా కూడా రిమార్క్ ఉన్నా కూడా ఈ లైన్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తుంది. సో అలా స్ట్రోక్ అనే సింబల్ని ఎనేబుల్ చేయడం వల్ల మన ఫోటోకి అనేది కట్ చేసిన విధానం కూడా కనిపించకుండా చాలా నీట్గా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకసారి బిఫోర్ స్ట్రోకు ఆఫ్టర్ స్ట్రోక్ ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు ఇంకా స్ట్రోక్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను. స్ట్రోక్ క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే ఇప్పుడు మన పిక్చర్ చుట్టూ బార్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఆ బార్డర్ అనేది క్రియేట్ అయినప్పుడు మన థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్గా చూడడానికి చాలా స్పెషల్గా కనపడుతుంది.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.